కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు బీసీల రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు రావని తెలిసే రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని రామచంద్రారావు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఉత్తరాది రాష్ట్రాల్లో 50% పైగా రిజర్వేషన్లు అమలు చేస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో న్యాయపరమైన సమస్యలంటూ దాటవేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ 50 సార్లకు పైగా ఢిల్లీకెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రధానిపై ఒత్తిడి తీసుకురావట్లేదని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేసినటువంటి స్టేట్మెంట్ అయినా బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నటువంటి అంశాలను చూసినా కూడా చాలా బాధాకరంగా ఉన్నది. ఇక్కడ బిల్లు 2 అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసి పంపిస్తే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ పెట్టుకొని పంపకుండా మేము ఇయ్యము అని చెప్పి దానికి మతపరమైనటువంటి రంగు పులిమేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరి ఇన్నిసార్లు ఢిల్లీకి పోయేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. బీసీలు పార్టీ పరంగా రిజర్వేషన్లు కోరుకుంటలేరు. మహిళలు గాని బీసీలు గాని పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే అన్యాయం వారికి జరుగుతుందని మాకు తెలుసు. కాబట్టి రిజర్వేషన్లు కోరుకునేది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కోరుకుంటున్నాము.